వచ్చినప్పటి నుంచి జగనన్న ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి సోషల్ ఇంజనీరింగ్ ఏ రకంగా చేస్తా ఉన్నాడో ఒకసారి మీరంతా కూడా గమనించండి. సామాజిక ఇంజనీరింగ్ ఎప్పుడు లేని విధంగా బీసీలకు మరి జెడ్పీ చైర్మన్ల దగ్గర నుంచి, కార్పొరేషన్ చైర్మన్ల దగ్గర నుంచి, ఎమ్మెల్సీల దగ్గర నుంచి రాజ్యసభ వరకు, క్యాబినెట్లో మంత్రుల వరకు ఏ రకంగా ఎప్పుడు లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రాముఖ్యత ఇచ్చారో ఒకసారి గమనించమని కోరుతా ఉన్నాను. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత ప్రాముఖ్యత ఇవ్వాల. జగనన్న ప్రభుత్వం మాత్రమే బీసీలను బ్యాక్వర్డ్ క్లాసులుగా కాకుండా బ్యాక్ బోన్ క్లాసులుగా మార్చిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే రాజ్యసభలో మరి మంత్రులు బోస్ గారు కావచ్చు, అదేవిధంగా ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, అదేవిధంగా మన బీద మస్తాన్ రావు గారు కావచ్చు, ఎంతోమంది బీసీలకు సంబంధించిన రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఆర్ కృష్ణయ్య గారు అయితే కనుక ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి నాకు ఎంపీ కావాలని కూడా అడగలేదు. జగన్మోహన్ రెడ్డి గారే పిలిచి మరి, ఎందుకంటే ఆర్ కృష్ణయ్య గారు బీసీల సమస్యల మీద రోడ్లపైన గలమెత్తుతారు, పార్లమెంట్లో అయినా గలమెత్తుతారు. ఇటువంటి వాయిస్ ఉన్నోడు, ఇటువంటి గలం ఉన్నోడికి మనం పార్లమెంట్కి పంపించాలా, బీసీల సమస్యలు పార్లమెంట్లో మాట్లాడేదానికి ఒక వాయిస్ మనం ఇవ్వాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అని చెప్పి పిలిచి మరి రాజ్యసభకు పంపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకున్నారు. పిలిచి మరి రాజ్యసభకు పంపించారు. ఎందుకంటే బీసీల సమస్యలు పార్లమెంట్లో వినిపించాలా, వాళ్ళ గలాన్ని వినిపించాలా, వాళ్ళ సమస్యలు వినిపించాలన్న ఒకే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. ఈరోజు క్యాబినెట్ చూడండి, ఎంతమంది మంత్రులు ఉన్నారో, బీసీ సోదరులు ఎంతమంది మంత్రులు ఉన్నారో ఒకసారి గమనించండి. ఎప్పుడు లేని ప్రాముఖ్యత ఇవాళ ప్రభుత్వంలో. ఇన్ఫ్యాక్ట్ నరసరావుపేట పార్లమెంట్ సీటు యాక్చువల్గా మన లావు రత్తయ్య గారి అబ్బాయి లావు కృష్ణదేవరాయలు, అతను ఎంపీగా ఉన్నాడు, నరసరావుపేట ఎంపీగా. జగనన్న పిలిచి నేను ఆ సీటు బీసీలకు ఇవ్వాలనుకున్నాను, కొంచెం అడ్జస్ట్గా నేను వేరే చోట అడ్జస్ట్ చేస్తా అని చెప్పి జగనన్న రిక్వెస్ట్ చేసినాడు. ఆ అబ్బాయి దానికి ససేమిరా అన్నాడు. ఆ అబ్బాయి అయితే కొంత ఆర్థికంగా బలమైన క్యాండిడేట్, లావు కృష్ణ చాలా ఆర్థికంగా బలమైన క్యాండిడేట్. అని జగనన్న అన్ని చూడలే, తాను మార్చాలనుకున్నాడు, ఒక బీసీకి ఇవ్వాలనుకున్నాడు. అనిల్ కుమార్ యాదవ్ను పిలిచి అక్కడ ఎంపీ అభ్యర్థిగా ఇచ్చినాడు. లావు కృష్ణ టీడీపీలో కూడా వెళ్ళిపోయాడు. అంటే పోదామని భయపెట్టినా లేకుంటే బ్లాక్మెయిల్ చేసినా లొంగడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి ఆలోచన కూడా లేదు. నెల్లూరు సీటు, నెల్లూరు ఎమ్మెల్యే విపిఆర్ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చాలా ఆర్థికంగా ఎంతో బలవంతుడు. ఆయన భార్యకి ఎక్స్పెక్ట్ చేసినాడు. ఆయనకు వైసీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా ఉండే ఆయన భార్యకి ఎక్స్పెక్ట్ చేసినాడు. అక్కడ ఒక బీసీ సోదరుడికి, ఒక ముస్లిం సోదరుడికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ టికెట్ ఇచ్చారు, నెల్లూరు ఎమ్మెల్యే టికెట్. అంటే దాన్ని ఆ సీటులో వాళ్ళ భార్యకి ఎక్స్పెక్ట్ చేసి రాకపోగా ఆయన వాళ్ళ భార్య ఇద్దరు పోయి టీడీపీలో కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వెనకడుగు వేయలే. తాను బీసీలకు ఇవ్వాలనుకున్న చోట వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయినా సరే, లావు కృష్ణ అయినా సరే, ఇటువంటి వాళ్ళు పార్టీ నుంచి దూరం అయినా కూడా, ఆర్థికంగా ఎంతో బలమైన వాళ్ళు పార్టీ నుంచి దూరం అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ రెండో ఆలోచన చేయలేదు, లెక్క చేయలేదు అనే విషయాన్ని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉంటా. దీన్నే సామాజిక న్యాయం అంటారు. సామాజిక న్యాయం అని మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో ఈ 5 ఏళ్ళు చూపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 5 సంవత్సరాలు సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది రాజకీయంగా ఇచ్చిన ప్రాధాన్యత. అదే పథకాల విషయంలో ఆసరా కావచ్చు, చేయూత కావచ్చు, ఎన్నో పథకాలు, అమ్మఒడి కావచ్చు, పథకాలన్నింటిలో కూడా బీసీల కుటుంబాలను ఆర్థికంగా తోడ్పాటు అందించారు జగన్మోహన్ రెడ్డి గారు. లక్షల కోట్ల మంది ఉన్న బీసీ కుటుంబాలకు ఈ పథకాల ద్వారా ఒక తోడుగా నిలిచారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీరే చూస్తున్నారు, నాయ బ్రాహ్మణులకు ఒక భరోసా ఇస్తా ఉన్నాడు, రజకులకు భరోసా ఇస్తా ఉన్నాడు, అదేవిధంగా చేయూత అందరికీ ఇస్తా ఉన్నాడు, అదేవిధంగా చేనేతలకు నేతల నేస్తం ఇస్తా ఉన్నాడు. ఈ మాదిరి బీసీలోని అన్ని వర్గాలకు
ఇన్ని పథకాల ద్వారా ఆర్థిక ప్రయోజనం అందించిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉండిందా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని మనందరినీ కోరుతా ఉన్నా. ఖచ్చితంగా ఇటువంటి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందనే విషయాన్ని కూడా మనవి చేస్తున్నా. తప్పకుండా మళ్ళీ జగనన్న ప్రభుత్వాన్ని తిరిగి తెచ్చుకోవాలా. ఈ సామాజిక న్యాయం ఎప్పుడు లేని విధంగా మీరు చూసినారు. నాయి బ్రాహ్మణులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రిప్రజెంటేషన్ పోతే ఏమన్నాడో మీరు చూసినారు కదన్నా. ఏం తమాషాలు పడుతున్నారా, తోకలు కత్తరిస్తా మీకు అని చెప్పి మీరంతా వీడియో చూసింటారు, రాష్ట్రం అంతా చూసినారు వీడియో. అది చంద్రబాబు నాయుడు గారి వైఖరి. జగన్మోహన్ రెడ్డి గారు హక్కున చేర్చుకుని వాళ్ళ సమస్యలు విని అద్భుతమైన పథకాలతో వాళ్ళకు తోడ్పాటుగా నిలిచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మన జిల్లాలో మన సోదరుడు రమేష్ ను కూడా జగనన్న ఎమ్మెల్సీ చేసినాడు. అలా చెప్పడన్నా ఎప్పుడైనా ఒక బీసీ సోదరుణ్ణి ఈ జిల్లాలో ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా కానీ గడిచిన 30-40 సంవత్సరాల్లో చేసిన దాఖలాలు ఉన్నాయో ఒకసారి మీరు ఆలోచించండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. రమేష్ ను చట్టసభలకు పంపించాడు. ఉన్నతమైన ఆలోచన. అందరి వాయిస్ కూడా చట్టసభల్లో వినిపించాలా, అందరి సమస్యలు కూడా చట్టసభల్లో వినిపించాలా. దానికి ఒకే ఒక మార్గం, చట్టసభల్లో అందరికీ ప్రాతినిధ్యం కల్పించడమే ఏకైక మార్గం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావించి, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.